నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మంగళవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం, రైతన్న ఆవేదన. ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా వ్యాపారం చేసుకోవాలి. వాహనాలు తనిఖీ చేసి వ్యాపారులకు ట్రాఫిక్ రూల్స్పై సిఐ రాములు సూచనలు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నర్సయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. దర్పల్లి మండలం వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ అకాల మృతి. రైతు కూలీ సంఘ నాయకుల నివాళి. విధుల్లో ఉన్న ఆర్పీపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్పీ గంగమణి. డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలలో పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ముగిసిన అనంతరం బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ యంత్రాలను సిఎంసిలో భద్రపరచగా కలెక్టర్ ఒక్కో స్ట్రాంగ్ రూమ్ను సందర్శిస్తూ వాటికి వేసిన సీళ్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, వాటి పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను గమనించారు. నిరంతరం నిఘా కోసం అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల పనితీరును, వాటి ద్వారా కొనసాగిస్తున్న పర్యవేక్షణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పస్కా నర్సయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖ అధికారులు ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న పనులను ప్రజాప్రతినిధులకు వివరించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రధాన సమస్యలపై సాధారణ సమావేశంలో చర్చించడం జరిగిందని, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంతోష్, వైస్ ఎంపీపీ భోజకల చిన్నారెడ్డి, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ మండల సర్వసభ్య సమావేశం మన ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన జరిగింది. దీనిలో దాదాపు 20 అంశాలపై చర్చించడం జరిగింది. మొదటగా మెడికల్ అండ్ హెల్త్, డ్రింకింగ్ వాటరు, రెవెన్యూ, డీటీ సప్లై, అలాగే ఇరిగేషన్, తర్వాత ఐకేపీ, ఐసిడిఎస్, తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్, వీటిపైన వివరంగా మన చర్చలు జరిగాయి. కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎటువంటి తీర్మానాలు దీనిలో చేయబడలేదు, కాబట్టి అది ఒకటి గమనించగలరు. ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న ఆర్పీపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న మాటలకు మనస్తాపానికి గురైన మెప్మా ఆర్పీ గంగమణి తన ఉద్యోగానికి రిజైన్ చేస్తూ రిజైన్ లెటర్ను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల కేంద్రంలో వాలంటీర్లుగా తమను అధికారులు నియమించడం జరిగిందని, బూత్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్పీలను ఇష్టానుసారంగా మాట్లాడుతూ గెట్అవుట్ అని చెప్పడం సరికాదన్నారు. మహిళలపై బెదిరిస్తూ మాట్లాడడం ఎమ్మెల్యే స్థాయికి తగదని, కమిషనర్ ఆదేశాల మేరకే తాము డ్యూటీ నిర్వహించామని పేర్కొన్నారు. భర్తలు రాజకీయాల్లో ఉంటే తాము ఉద్యోగాలు చేయవద్దా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే హోదాలో మహిళలపై దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు. ఏమీ లేదు సార్, నేను ఏ తప్పు ఏదైనా సమాఖ్య పరంగా కూడా నేను కరెక్ట్ ఉంటా సార్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ నా తప్పు ఏమన్నా ఉంటే నన్ను సార్ అన్నాడంటే, ఒకవేళ అన్నా కూడా మా పై అధికారులు, మా ఉదయశ్రీ మేడం కానీ, కమిషనర్ సార్కి కానీ సార్ ఫిర్యాదు చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించనుండే ఇష్టం లేకుంటే. కానీ అంత గట్టిగా గంభీరంగా నాకు అరిసేసరికి నేను ఇంతవరకు 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. ఎప్పుడు కూడా ఇట్లాంటి అవమానాన్ని నేను ఎదుర్కోలేను. అందుకే నేను ఈ మనస్తాపానికి గురై నేను రాజీనామా లెటరు ఇచ్చాను. గెట్అవుట్ ఇక్కడ నుంచి నడండి. వేరే వాళ్ళ ఎవడయ్యా వీళ్ళని పెట్టింది అంటే కమిషనర్, వాడేవాడయ్యా పెట్టడానికి. ఇక్కడ కనిపించదు, నా కళ్ళ ముందే కనిపించదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా. అంత ఇట్లా గట్టిగా గంభీరంగా అసలు మామూలుగా అంటే నేను అంత మనస్తాపానికి గురయ్యేదని నాను. హిందుత్వం అని ఎమ్మెల్యే సార్ ప్రతిసారి అంటాడు. ఇదేనా సార్ ఎమ్మెల్యే మాట్లాడే విధానం? ఒక మహిళని సార్, చిన్న ఉద్యోగిని నేను. మీరు ఇలా మాట్లాడడం నాకు మనస్తాపానికి గురి చేస్తుంది సార్. ఇది కరెక్ట్ కాదు.
మీరు ఏదన్నా ఉంటే మా పై అధికారులకు చెప్పి లేకుంటే మాకు మీటింగ్ పెట్టి నన్ను తప్పు ఉంటే మమ్మల్ని తిట్టినా మీకు అర్హత ఉంది సార్. ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే చర్యలు తప్పవని ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ ఓడి రాములు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో నూతన ట్రాఫిక్ సిఐ రాములు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. రోడ్లపై పెట్టిన పండ్ల దుకాణాలను లోపలికి జరుపుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వ్యాపారాలు కొనసాగించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఓడి రాములు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తప్పవని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో ట్రాఫిక్ యొక్క అవసరాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సిపి సార్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ట్రాఫిక్ అంతా బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి, ఎక్కీడు, ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఈ ప్లేస్లలో ఎక్కువ ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి అంతా వాహనదారులంతా కూడా మన వెహికల్స్ అన్నీ కూడా పక్కకు పార్కింగ్ చేసుకోవాలి. రోడ్ల మీద పార్కింగ్ చేస్తారు. అదేవిధంగా ఎవరు కూడా ఇక్కడ హెల్మెట్స్ పెట్టడం లేదు. ఈ రోడ్డు మీద కూడా మామిడిపల్లి పెట్టడం జరుగుతుంది, రోడ్డు మీద తోపుడుపల్లి పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఎవరు కూడా రోడ్డు మీద రావద్దని చెప్పేసి, ఒకవేళ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ దర్పల్లి మండలం వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ అకాల మరణం చెందడంతో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘ సభ్యులు ఆయన పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ దేవరాం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ బాధ్యుడిగా పనిచేస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరించే ప్రవీణ్ అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఓవైపు రైతులతో, మరోవైపు అధికారులతో, నాయకులతో మంచిగా మెదిలే ప్రవీణ్ అందరి మధ్యలో లేకపోవడం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్, రైతు కూలీ సంఘం నాయకులు బాజన్న, బాలరాజ్, సత్యనారాయణ తదితరులున్నారు. నేను ఆఫీసర్ అనే హామ్ ఎక్కడా కనిపించకుండా ఒక స్నేహపూర్వకంగా వివరించేవాడు. అదే సమయంలో తన తోటి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా యూనియన్లో చురుకైన పాత్ర పోషించేవాడు. ఏదేమైనా చిన్న వయసులో మంచి ఒక మిత్రుడిని, ఒక మంచి రైతుకు సలహా ఇచ్చే ఆఫీసును కోల్పోవడం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిర్భాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ కుటుంబానికి మేము సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రవీణ్ లాంటి ఆఫీసర్లకు మేము నివాళులర్పిస్తూ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాం. డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం ప్రధాన రహదారి కొద్దిపాటి వర్షానికి చిత్తడిగా మారింది. డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో మెయిన్ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. కొద్దిపాటి వర్షానికి రోడ్డు చిత్తడిగా మారి రాకపోకలకు, వాహన చోదకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామస్తులు చిన్న చిన్న గుంతల్లో మొరం వేసినప్పటికీ ప్రమాదాలు మాత్రం తప్పడం లేదని అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి ఆయా ప్రాంతాలలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో తీవ్రమైన గాలి దుమారంతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పంటలను నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో శ్రద్ధానంద్ గంజ్లో గల పసుపు, వరి ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన ధాన్యం నేల పాలవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరమ్మతులకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మొత్తం 42 వరద గేట్లు ఉండగా ఇప్పటి వరకు 27 వరద గేట్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. మరమ్మతుల కోసం గత ప్రభుత్వం 2022లో నిధులను మంజూరు చేసింది. అప్పటి నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. సీజనల్ గా చేపట్టే పనులను వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నా అనుకున్నంత వేగంగా సాగడం లేదు. గతంలో వరద గేట్లలో 6 గేట్లు టన్ బక్కెల్ రోప్ తెగిపోవడంతో మరమ్మతులు చేశారు. 36 వరద గేట్లకు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన 2 ఏళ్లలో 27 గేట్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 9 గేట్ల పనులు చేపట్టాల్సి ఉంది. మరో నెల రోజులు దాటితే ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చే అవకాశం ఉంది.
4 ఏళ్లుగా సంవత్సరాలుగా ఎగువ ప్రాంతాల నుంచి ముందస్తుగానే వరదలు వచ్చి చేరుతున్నాయి. వరదలు ప్రారంభమైతే గేట్ల పనులు మళ్లీ నిలిచిపోతాయి. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం కూడా సమస్యగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అధికారులు సైతం కాంట్రాక్టర్లపై ఎలాంటి ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఫలితంగా మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి మహిళా ఓటర్లు, యువకులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువ ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా భారీగా ప్రచారం జరగడంతో ఓటర్లు భారీగా కదిలారు. చాలా మంది యువతి యువకులు విదేశాల నుంచి కేవలం ఓటు వేసేందుకే తరలి రావడం చైతన్యానికి నిదర్శనం. దీంతో నిజామాబాద్ లోక్సభ స్థానంలో పరిధిలో భాగంగా 71.92% పోలింగ్ నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికతో పోలిస్తే 3.55% ఎక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2019లో 68.37% నమోదైంది. కాగా మంగళవారం రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రస్తుత పోలింగ్ గణాంకాలను అధికారంగా వెల్లడించారు. మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 6,73,624 మంది ఉండగా పురుష ఓటర్లు 5,52,465 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా 5 నెలల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 74.13% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సిబ్బందికి మంచి ఉద్యోగ భత్యాలు ప్రభుత్వం ఇవ్వడంతో ఈసారి ఉద్యోగులు ఎక్కువ స్థాయిలో పనిచేయడం జరిగింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెల్లించిన భత్యంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువే చెల్లించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉద్యోగులకు భత్యం చెల్లించారు. కొన్ని జిల్లాలో ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో అతి తక్కువ భత్యం చెల్లించడంతో అప్పట్లో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రమంతటా ఒకే రకంగా టీఏడీఏ చెల్లించడంతో పాటు భోజన సదుపాయం కల్పించడం, సర్టిఫికెట్లు ప్రదానం చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ అధికారి పీఓతో పాటు అసిస్టెంట్ పోలింగ్ ఏపీఓ, అదర్ పోలింగ్ అధికారి ఓపీఓలు విధులు నిర్వహించారు. పోలింగ్ సామాగ్రిని రిటర్నింగ్ కార్యాలయం నుంచి తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ల పరిధిలోని బూత్లకు ఆదివారం సాయంత్రం చేరుకుని సోమవారం రోజున పోలింగ్ విధులను నిర్వహించారు. పోలింగ్ అనంతరం మళ్లీ రిటర్నింగ్ కార్యాలయంలో సామాగ్రిని అప్పగించడం ఏపీఓ, పీఓ, ఓపీఓల బాధ్యత. 2 రోజుల పాటు ఎన్నికల విధులను నిర్వహించినందుకు గాను సర్టిఫికెట్లను అందించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం కనిపించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. తమ విన్నపం మేరకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి ఎన్నికల విధుల సర్టిఫికెట్లను వెంటనే జారీ చేశారని తెలిపారు. కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎట్లయితే కౌంటర్ క్లోజ్ అయిందో అక్కడ సీల్ వేసి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని రూట్ ఆఫీసర్ దగ్గర తీసుకొస్తున్నారు. ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు కలెక్టర్ పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ సీల్ కూడా ఇస్తారు. మొత్తం మీద ఈరోజు ఎలక్షన్లు నిజామాబాద్ నగరంలో ప్రశాంతంగా ముగిసినాయి. పోలింగ్ కూడా బాగా జరిగింది. ఫైనల్ కౌంటింగ్ కొద్దిసేపట్లో వస్తుంది. మనకు ఎక్దమ్ సాఫ్ట్ జరిగింది సార్, స్మూత్గా జరిగింది, మంచి ఎక్స్పీరియన్స్. మనది నిజామాబాద్ అర్బన్లోనే లిమ్రా గార్డెన్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ నిజామాబాద్. ఫస్ట్ టైం కాదు సార్, ఒక 4-5 టైమ్స్ చేశాను. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు నిజామాబాద్ అర్బన్లో అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మిగతాదేవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా మిగతా వర్క్ సామాన్ అంతా నేను తీసుకుంటున్నాను. టమాటా రేటు పడిపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతుల ఆందోళన మొదలైంది. రేటు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతు. రైతులకు గిట్టుబాటు ధరను పక్కన పెడితే కనీసం మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం అధికంగా ఉన్న ధర ఒక్కసారిగా పడిపోయింది. టమాటా పంటను ప్రస్తుతం ఏడాది రైతులు అధికంగా సాగు చేశారు. పంట చేతికొచ్చిన నాటి నుంచి టమాటాకు ధర దక్కడం లేదు. గతేడాది టమాటాకు 25 కిలోల బాక్స్ ధర గరిష్టంగా 3,000 వరకు పలికింది. దీంతో ప్రస్తుత ఏడాది కూడా మంచి ధర ఉంటుందని రైతులు ఆశించి అధికంగా సాగు చేశారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. వారం క్రితం టమాటా బాక్స్ 260 ఉన్న ధర గత 2 రోజులుగా 180 పలుకుతోంది. అంటే టమాటా కిలోకు 8 కూడా పలకడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత పంట అధికంగా చేతికి రావడం ఒక కారణమైతే వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను దించుతున్నట్లు తెలుస్తోంది. ధర లేక దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరతో ఎకరానికి 50,000 ఆదాయం కూడా రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. డిచ్పల్లి సిఎంసి కళాశాల వద్ద జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈవీఎంలు భద్రపరిచిన రూమును తనిఖీ చేసి సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. డిచ్పల్లి సిఎంసి కళాశాల భవనం విద్యుత్ వెలుగుతో జిగేలుమంటోంది.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియ కోసం డిచ్పల్లి సిఎంసి కళాశాలలో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ వరకు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు ఈ భవనంలోనే చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో డిచ్పల్లి సిఎంసి కళాశాల భవనంలో ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేసినట్లు డిఈ ఉత్తమ్ తెలిపారు. 160 కిలోవాట్స్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి ఇంటర్నల్ లైన్స్ 3 భవనాలకు సరఫరా అయ్యే విధంగా ఏర్పాటు చేసినట్లు K6 తో డిఈ ఉత్తమ్ వివరించారు. 20 మంది పెట్టడం జరిగింది. 20 మంది రౌండ్ ది క్లాక్ ఇక్కడ మేము చూస్తున్నాము. ఇది సిఎంసి బిల్డింగ్, మెడికల్ కాలేజ్, తర్వాత అది హాస్పిటల్, అక్కడ డాక్టర్ క్వార్టర్స్ ఏదైతుందో అక్కడ ఎక్కడిదక్కడ జనాలను పెట్టేసి మేము సప్లై మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా ఏం లేదు సార్, ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదు, చాలా సజావుగా సాగుతుందండి. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ నెల 19న సాయంత్రం నగరంలోని వినాయక్ నగర్లో గల బస్వా గార్డెన్లో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామని పద్మశాలి కుల సంఘం పెద్దలు సత్యపాల్ తెలిపారు. విద్యార్థులు ఆయా తర్పాల పెద్దల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మహేష్ గౌడ్, ఈరావతి అనిల్ హాజరు కానున్నారు. నిజామాబాద్ పద్మశాలి కుల బాంధవులందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఎవరైతే మన పద్మశాలి ముద్దు బిడ్డలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో, అదేవిధంగా 10th క్లాస్ ఉత్తమ మార్కులు సాధించిన వారికి కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మన బస్వా గార్డెన్లో 19వ తారీఖు నాడు ఆదివారం సాయంత్రం 7 గంటలకు అక్కడ ఇటు కార్యక్రమం ద్వారా ఎవరైతే ఉత్తమ విద్యార్థులుగా గుర్తించబడతారో వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. జై మార్కండేయ, జై పద్మశాలి. శ్రీ కొండలక్ష్మీ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు చేయటకు మా సంఘ సభ్యులు నిర్ణయించినారు. నిజామాబాద్ నగరంలోని విద్యార్థులకు కొండలక్ష్మీ బాపూజీ ఇప్పటికే పోలింగ్ అయిన శాతాన్ని బూత్ స్థాయి సభ్యులతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో మెజార్టీ విషయంలో నాయకులు ఆరా తీయడం మొదలైంది. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. అనుచరుల ద్వారా నియోజకవర్గంలో నమోదైన పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయో ఆరా తీస్తున్నారు. తమకు సంబంధించిన బూత్ ఏజెంట్లు అనుచరుల ద్వారా లెక్కలను చేపిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని 1808 పోలింగ్ బూత్ల వారీగా వివరాలను 1808 పోలింగ్ బూత్ల వారీగా వివరాలను తీసుకుంటూ ఒక అంచనాకు వస్తున్నారు. గెలుపు ఓటములపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఏ పోలింగ్ బూత్ పరిధిలో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎక్కడ తక్కువ వచ్చాయో తెలుసుకుంటున్నారు. నేతలు, సర్వే ఏజెన్సీలు ఇతర మార్గాల ద్వారా ఏ వర్గాలు తమకు అండగా ఉన్నాయో చూసుకుంటూ పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాకు వస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఒక అంచనాకు రాగా ఓటర్ నాడి పూర్తిగా స్పష్టం కాకపోవడంతో కౌంటింగ్ నాడు తేలనుండడంతో అప్పటి వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో నియోజకవర్గాల్లో నేతలు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమ పరిధిలో ఎంత పోలింగ్ జరిగిందో ఆరా తీయడంతో పాటు తమ పార్టీలకు ఎన్ని ఓట్లు పోలింగ్ బూత్ల వారీగా వచ్చాయో ఒక అంచనాకు వస్తున్నారు. ఆ అంచనాకు అనుగుణంగా గెలుపు ఓటములపైనే అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ ఎక్కువగా జరగడంతో క్యాడర్ కూడా కొన్ని చోట్ల గెలుపుపై ఆశతో ఉన్నారు. పోలింగ్ పెరగడం వల్ల బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా కొంతమేర ఆందోళన ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం వల్ల ఎవరికి లాభిస్తుందో పూర్తి స్థాయిలో అంచనాకు రాలేకపోతున్నారు. కొన్ని చోట్ల గెలుపు ఓటములపై కింది స్థాయిలో క్యాడర్ కూడా స్పష్టతకు రాలేకపోతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు కూడా లెక్కలు వేయడంతో పాటు సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఒక అంచనా వేసుకుంటున్నారు. ఎవరు గెలవనున్నారో, ఎవరు ఈ ఎన్నికలకు ఎక్కువ మెజారిటీ రానుంది, ఎవరికి ప్రజల పట్టం కడతారో జూన్ 4న నిర్వహించనున్న పోలింగ్ కౌంటింగ్లో తేలనుంది. ఏదైతే జూన్ 4వ తేదీ రోజు కౌంటింగ్ అనేది ఉంటుంది. ఆ కౌంటింగ్ అనంతరం ఈ యొక్క ఫలితాలు అనేటివి వెలువడతాయి. ఈరోజు జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి ఫలితాలు తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు మనం ఆగాల్సిందే. డిచ్పల్లి సిఎంసి నుండి కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మంగళవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం, రైతన్న ఆవేదన. ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా వ్యాపారం చేసుకోవాలి. వాహనాలు తనిఖీ చేసి వ్యాపారులకు ట్రాఫిక్ రూల్స్పై సిఐ రాములు సూచనలు.
ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నర్సయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. దర్పల్లి మండలం వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ అకాల మృతి. రైతు కూలీ సంఘ నాయకుల నివాళి. విధుల్లో ఉన్న ఆర్పీపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్పీ గంగమణి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.